శుభమస్తు. శనివారం నాడు ఎంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శని ప్రదోష వ్రతంగా శని త్రయోదశి వ్రతాన్ని శివారాధనతో నిర్వహించుకున్నామో, శనిదేవునికి ప్రీతికరంగా దానాలు చేశామో, అంతే భక్తి శ్రద్ధలతో ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయాలి అంటుంది మీ శుభదినం. అయితే ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది మాస శివరాత్రి. ప్రతి నెల ఒక శివరాత్రి ఇలా ఏర్పడుతుంది. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి మాస శివరాత్రి అని మనకు పంచాంగాలు పురాణాలు తెలియజేస్తున్నాయి. శివ పురాణాన్ని పరిశీలించిన పిమ్మట శివరాత్రి ప్రతిరోజు ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉండేటటువంటి కాలంలో ఈశ్వరానుగ్రహం కోరి సాధకులు ప్రతిరోజు కూడా శివరాత్రి వ్రతాన్ని పాటిస్తారు. అది నిత్య శివరాత్రి. ఆ క్రమంలోనే మిగతా పండుగలన్నీ కూడా మనం పరిశీలన చేసిన పక్షంలో యోగ శివరాత్రి సాధకులలో శివానుగ్రహం కోరేటటువంటి శివదీక్షా తత్పరులు, శివదీక్షా దురంధరులు వారంతా కూడా ఈశ్వరుడిని యోగ రూపంలో అర్చిస్తారు. వారికి సంబంధించి యోగ శివరాత్రి అవుతుంది. ప్రతిరోజు కూడా ఉంటుంది. పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శివరాత్రి అంటే త్రయోదశితో కూడిన చతుర్దశి, దానిని పక్ష శివరాత్రి అంటూ సంప్రదాయం వర్ణించింది. పౌర్ణిమకు ముందుగా వచ్చేది మంచి కళలతో ఆనందకరంగా వెన్నెలలు ప్రసరించేవిగా ఉండేటటువంటి ఆ కాలంలో ఈశ్వరానుగ్రహం కోరి రాత్రి వేళన తపస్సు చేయడం, అభిషేకం చేయడం, ఇది పక్ష శివరాత్రి 3వది అని పురాణం వర్ణించింది. ఆ పిమ్మట 4వది మాస శివరాత్రి. అమావాస్యకు శనివాలి, కుహు అన్న పేర్లు ఉన్నాయి. చంద్రుడు కనిపించినటువంటి అమావాస్య శనివాలి, కనిపించేటటువంటి కాలం స్వల్పాతి స్వల్పంగా ఉండి మరునాడు కూడా అమావాస్య ఉన్న పక్షంలో కుహు. ఇలాగున జ్యోతిష శాస్త్రం అమావాస్యను వర్ణించింది. అమావాస్య నాడు మనస్సు కొద్దిగా విషాదంతో లేక మానసికపరమైనటువంటి ఆలోచనలు తక్కువగా, శారీరకపరమైనటువంటి కదలికలు మరింత తక్కువగా ఉండి స్తబ్దతతో ఉండేటటువంటి కాలం అమావాస్య తిథి. అందుకు ముందుగా వచ్చేటటువంటి రోజు మాస శివరాత్రి. అది ఈ ఆదివారం నాటి విశేషం. శివరాత్రులలో మాస శివరాత్రి 4వది. చివరిది 5వది మహాశివరాత్రి. ఇది మాఘమాసంలో వచ్చేటటువంటిది. అఘము అంటేనే పాపము లేనటువంటిది అని అర్థం. మాఘము పాపము లేనటువంటిది, అఘము అంటే పాపము. మాఘము పాపము లేనటువంటి కాలములో ఈశ్వరానుగ్రహం కోరి మనమంతా కూడా శివరాత్రి జాగరణ చేసేటటువంటి రోజు మహాశివరాత్రి. సరిగా నేటికి 1 నెల రోజులు ఉన్న సమయం ఇది. ఈ రోజున శివానుగ్రహం కోరి హరహర నమ శివాయ, ఓం నమ శివాయ, శివాజి గురవే అని ఎవరైతే స్తోత్రం చేస్తారో, ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని ఎవరైతే శివపంచాక్షరి సంబంధించిన స్తోత్రాదులను పారాయణం చేస్తారో అలాంటి వారికి శివానుగ్రహం లభిస్తుంది. ఈ రోజున మాస శివరాత్రి. భస్మధారణ, రుద్రాక్షధారణ, శివనామస్మరణ అనే 3 ఈరోజు ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారికి తప్పక శివానుగ్రహం లభిస్తుంది. 5 విధాలుగా ఉండేటటువంటి ఈ శివరాత్రులలో 4వది అయిన మాస శివరాత్రిని ఈరోజు నిర్వహించుకుందాం. 5వది మహాశివరాత్రికై ఈ రోజు నుంచి ఆరంభ సంరంభాలతో స్వాగతం పలుకుతూ శివనామస్మృతితో కాలం గడుపుతూ ఆనందంగా కాలం గడుపుదాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అన్న విన్నవిస్తూ శుభమస్తు.